నమస్కారం. కార్తీక మాసం అన్ని మాసాలకెల్లా అత్యంత పవిత్రమైన మాసం. అందులోనూ అతి విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత తెలుసుకుందాం. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు. ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశి అని, యోగులు మునులు తమ చాతుర్మాస దీక్షని విరమించే తిథి కాబట్టి యోగేశ్వర ద్వాదశి అయ్యింది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడే మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావని ఏకాదశిగా కూడా పిలుస్తారు. చిలుక ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరిని పరిణయమాడిన శుభతిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసిని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆచరించి వ్రతకథ తెలుసుకుందాం. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబారీషుని కథ తెలియజేస్తుంది. శక్తి సామ్రాజ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదాచరణమే శాశ్వతమని భావించే అంబారీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్టలతో ఆచరించారు. కాళిందీ నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల గోవులను బ్రాహ్మణులకు దానం చేశారు. బ్రాహ్మణులకు మృష్టన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దూర్వాస మహర్షి అక్కడికి విచ్చేశారు. దివ్యమైన ఆ సమయములో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబారీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దూర్వాసుడు తాను కలిందలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళారు. నదిలో స్నానం చేస్తూ పరావస్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళిపోయారు. ద్వాదశి గడియల్లో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబారీషుడు సమాలోచనలను సాగించాడు. దూర్వాసుడు నా అతిథి, అతనికి మర్యాదలు చేయడం నా విద్యుత్ ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను. అయితే ద్వాదశి గడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు, విష్ణువు కృప వర్షించదు. బ్రాహ్మణ శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది, అతిథిని గౌరవించినట్లవుతుంది. ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో నదీ స్నానం ముగించుకొని వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్య దృష్టితో గ్రహించి రాజు చేసింది మహాపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రికుడై జటాజూటం నుంచి ఒక కృత్యాన్ని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిమాణానికి భయపడిన అంబారీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యు సూచకమై ధూమకేతువు ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారైన దూర్వాసురుణ్ణి వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలాల నుంచి దూర్వాసురుణ్ణి రక్షించడం ఎవరితరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దూర్వాసురుడు ప్రార్థించగా దూర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి
రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని, ఆయననే శరణు వేడటం మంచిదని విధాత సూచించాడు. దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నారు. దీనికి శ్రీహరి, నేను భక్తులకు సదాదాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తుల వారు హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్టలో చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబారీషురుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దూర్వాసురుడు అంబారీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే, దీనికి అంబారీషురుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణు సన్నిధికి చేరింది. అంబారీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దూర్వాసురుడు, ఈరోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశ పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించారు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి దానిపై దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి. ఇది క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత. క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రవణం చేయవలసిన కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు.